దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం వరకు దేశంలో మొత్తం 63 JN1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్ కేసులు అత్యధికంగా గోవాలోనే నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున గోవాకు వెళ్తున్నారు. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. మొత్తం 63 కేసుల్లో 34 గోవా నుంచే రాగా మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4 కేసులు రికార్డయ్యాయి. అయితే తెలంగాణలోనూ 2 JN1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం వరకు దేశంలో మొత్తం 63 JN1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి విస్తరిస్తా ఉంది. ఇప్పటికే గత 24 గంటల్లో కూడా భారీగా కేసులు నమోదైనట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు ఏదైతే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయినటువంటి JN1 కూడా దేశవ్యాప్తంగా క్రమేణా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత 24 గంటల్లో కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో ఏదైతే JN1 వైరస్ ఏదైతే విస్తరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా గోవాలో దాదాపుగా 34 కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 2 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ JN1 వైరస్ సంబంధించి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వైరస్ స్వభావం అనేది ఇంకా పూర్తి స్థాయిలో సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ దీని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా WHO కావచ్చు, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం JN1 అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది, కానీ కొంత ప్రమాదకారి కాదని చెప్తా ఉన్నారు. కానీ మరో పక్క మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. నిన్న కూడా దేశంలో JN1 కి సంబంధించినటువంటి ఒక మరణం కూడా సంభవించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ కోవిడ్ విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించాలని కూడా చెప్తా ఉన్నారు అటు వైద్యులు కూడా. దాంతో పాటుగా ఇప్పటికే ఆసుపత్రులకు సంబంధించినటువంటి మందులు కావచ్చు, దాంతో పాటుగా వెంటిలేటర్స్ సంబంధించి కావచ్చు, ఆక్సిజన్ సంబంధించి కూడా అన్ని అందుబాటులో ఉన్నాయా లేవా అని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద JN1 అనేది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైన ఎంతైనా ఉందని కూడా అటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసెస్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.